స్టార్ట్ చేయండి అయ్యా, కూతురు ఇంటికి తెచ్చుకోమా. హలో శ్రీప్రియ గారు. హలో అండి. ఆల్ ఓకే? ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? లేదండి, నాట్ ఓకే. వెళ్ళిపోనా? అయ్యో ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి. ఓకే, నాకైతే అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదండి. నాకే అనుకున్నా, మీకు కూడా క్లారిటీ లేదా? కొన్ని కాస్త పైకి చేద్దాం ఇంటర్వ్యూ. అయ్యో అలా కాదండి బాబు. ఓకే, లెట్స్ స్టార్ట్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్. పెళ్ళెప్పుడు, ఇంకెప్పుడు చేసుకుంటారు, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, బ్రేకప్ అయిందా, ఈ క్వశ్చన్స్ తప్ప నా పర్సనల్ లైఫ్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ అయినా అడగండి, జస్ట్ ఫీల్ ఫ్రీ. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. జాబ్ ఎందుకు వదిలేశారు, అంతేనా? చెప్పాను కదండి బ్లాగ్లో, బ్రేక్ కావాలి, లైఫ్లో ఒక రిస్క్ తీసుకుని నేను ఏం చేయగలనో తెలుసుకోవాలని అనిపించింది అని. పాపం ఇన్స్టాలోను యూట్యూబ్లోనూ చెప్పి చెప్పి ఆన్సర్స్తో పాటు క్వశ్చన్లు కూడా అలవాటైపోయినట్టు. సరే, మీకోసం కొత్త క్వశ్చన్. జాబ్ మానేసాక బానే ఉంది, జాబ్ కూడా చేసాక లైఫ్ ఎలా ఉంది? కాస్త కష్టంగానే ఉంది. ఏదో అన్నారు? ఎలా ఉండేదంటే, ఏదో నీకు ఇంటర్వ్యూకి ఆన్సర్ కావాలని అడుగుతున్నావు కానీ అసలు నీకు నిజంగానే తెలుసుకోవాలందా? అది చెప్తా. కల్లోలంగా ఉంది, ఏం చెప్పాలి, కొత్త ఐడియాస్ రాక, రొటీన్ ఐడియాస్ తో కాంటెంట్ చేయలేక, నాతో నేనే యుద్ధం చేస్తూ ప్రపంచంతో పోటీ పడలేక, ఆలోచించి హెల్త్ ఇష్యూ తీసుకుని అవి సార్ట్అవుట్ చేసుకుని కింద మీద పడి కొత్త ఐడియాస్ తో వీడియోస్ చేస్తూ ఏదో ఒక ఆపరేషన్ జరుగుతుందని హోప్ తో వెయిట్ చేస్తూ, సేవింగ్స్ ఎర్నింగ్స్ అన్ని కేవలం ఇన్వెస్ట్ అయిపోతున్నాయని అనుకుంటూ నన్ను నేనే డౌట్ చేసుకుంటూ మిక్స్డ్ ఒపీనియన్స్ శాండ్విచ్ అవుతున్నాను చెప్తే నువ్వు జడ్జ్ చేసి యూత్ కి ఇదే ఎగ్జాంపుల్, నెవర్ టేక్ ప్యాషన్స్ ఫుల్ టైమ్ అని చెప్పి జడ్జ్ చెయ్యో. శ్రీప్రియ గారు చెప్పండి. సారీ, లైఫా దానికే యాజ్ యూజువల్ బాగానే ఉంటుంది, మనం ఎలా చూసుకుంటే అలా. ఓకే సరే, ఈ 1 year మీరు లైఫ్ ఎలా చూసారు? భూతద్దంలో చూసానండి, అన్ని పెద్దగా కనిపించాయి, చిన్నవి కూడా. మరి ఇప్పుడు నేను ఎలా కనిపిస్తున్నాను, పెద్దగానా? నా బుర్రదే కాబట్టి భూతత్వంలో చూసినా నార్మల్గా చూసినా బూతులోనే కనిపిస్తావు. ఏదో బుర్ర నువ్వు. వాట్ ఐ మెంట్ టు సే ఇస్, బ్రేక్ తీసుకున్నాను జాబ్ నుంచి, ఏదో ప్రూవ్ చేసుకోవాలి, సాధించాలని కాస్త ఎక్కువ ఓవర్ థింక్ చేశానని చెప్తున్నానండి. ఓహో, అయినా ఈ స్ట్రగుల్స్ ప్రెషర్స్ అందరికి ఉండేవేలేండి, రియాలిటీ చెక్ మాకెందుకు. ఇంటర్వ్యూ తగ్గట్టు ఏదైనా ఎక్సైటింగ్ గా చెప్పండి. సరే, మీ 2023 రీక్యాప్ చెప్పండి, ఏమేం చేశారు? ఫస్ట్ ఓటీటీ క్యామియో, అదే నాని గారి సిస్టర్ ఉన్నారు కదా దీప్తి గారు, ఆవిడ సోనీ లివ్ లో మీట్ క్యూట్ అన్న ప్రాజెక్ట్ చేశారు. ఫుల్ లెంత్ రోల్ కాకపోయినా చిన్న రోల్ అయినా ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ అండి. నైస్. స్టార్ట్ మాత్రం ఆయనతోనే చేస్తారే. సరే, అది కాకుండా ఇంకేం చేశారు? ఇది కాకుండా అంటే ఇంకా ట్రావెలింగ్ విషయానికి వస్తే, లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ సాధన ఫారెస్ట్ లో చేసుకున్నాను. బ్లాగ్స్ ఉన్నాయి, చూడటం మర్చిపోకు. కాశీ వెళ్ళి శివుడి దర్శనం చేసుకున్నాను, ఈ వ్లాగ్స్ కూడా ఉన్నాయి చూడు. అండ్ కాశ్మీర్ వెళ్ళాను. అన్నిటికీ హెట్టని ఇవ్వాలా, అన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చూడు. ఐ హ్యాడ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అవ్వండి, ఎక్సైటింగ్ అంటే మీరు వెళ్ళం కాదు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళం. సరే, అది కాకుండా ఇంకేం చేశారో చెప్పండి. ఏంటండి అది కాకుండా అసలు మీకు ఏం కావాలి? ముందర మీరు నా ప్రాజెక్ట్స్ ఏమేమి చూసారు చెప్పండి చూద్దాం. అంటే అది 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 మా అయినా ఇక్కడ ఇంటర్వ్యూర్ మీరా నేనా? సర్లే, మీరు అక్కడెక్కడో ఆగిపోయారు, దాని తర్వాత చాలా చేశాను చూడండి. ఎక్కువ ప్రాజెక్ట్స్ చేయకపోయినా చేసినవన్నీ చాలా మంచి ప్రాజెక్ట్స్ అండి. లాస్ట్ గుడ్ బై, వాచ్ టిల్ ది ఎండ్, రాఘవేంద్ర గారి ఛానల్లో వాళ్ళిద్దరి మధ్య. ఇంకా నా ఛానల్లో వస్తే నాని గారి బర్త్డే ట్రిబ్యూట్, ట్రావెల్ బ్లాగ్స్ చాలానే చేశాను. అండ్ నాని గారితో స్టేజ్ షేర్ చేసుకుని ఆయన ముందు పాడటం, ఒక స్టెప్ వేయడం కూడా జరిగింది. సో వెరీ హ్యాపీ. యా, సో ఫైనల్లీ బుల్లి తెరకి ఎంటర్ అయిపోయారు అనమాట. ఎప్పుడు మీరే కలుపుతున్నారు, మమ్మల్ని కల్పించవచ్చుగా. అంటే కలుపుతారు. అది మీ రాంగ్ పర్సెప్షన్ అండి. ఎవరో ఒక ఆపర్చునిటీ అండ్ ఒక పర్పస్ ఉండి ఇన్వైట్ చేస్తే తప్ప నేనేం వెళ్ళి కలిసేను. నాకు కూడా ఇన్విటేషన్ రావాలి. సర్లేండి, ఓకే, మీకు మీరే అనేసుకోవడం, నా మీరు కూడా అర్థమైంది. ఇంక అడగలండి. ఇకపోతే ప్రొడ్యూసర్ అయ్యారంట, ఇంకా డబ్బుల వర్షం. ఒక్కటే తక్కువ అండి బాబు. ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఏ ప్రాఫిటబుల్ ప్రొడ్యూసర్, బట్ ఐ కెన్ షూర్లీ సే ఐఎమ్ ఏ ప్రామిసింగ్ ప్రొడ్యూసర్. అంటే పెట్టిన డబ్బులు వెనక్కి రాకపోయినా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చే వర్క్స్ అయితే చేశాను. హలో బ్రదర్, ఓ బేబీ, మన కథ, రోజావే అండ్ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తాను. అది కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకే, యూఆర్ వెయిటింగ్. థ్యాంక్ యూ. మరి ఓవరాల్ గా చూసుకుంటే పెద్ద ఎదిగిపోయావు పార్దు అన్నట్టు, ఏమీ చేసినట్లేరు అని అందరూ అంటున్నారు. దీనికి మీ సమాధానం? చేసే పనిలో నిజాయితీ ఉంటే చూసే కళ్ళు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటాయంట. ఆ ఆదరణ కొంతమంది దగ్గర దొరికినా నేను ఆటోమేటిక్ గా గొప్పదాన్ని అయినట్టే. ఈ మధ్య షో అయిపోయింది, మా ఇంటర్వ్యూకి వచ్చి మాకే పంచులు వస్తున్నారు. ఆల్రెడీ లంచ్ టైం అయినట్టుంది, మీరు ఇంట్లో కుక్ చేస్తారంట, కుక్ చేసి డబ్బులు అడుగుతారంట. నిజమేనా? తప్పే ఉంది.
అలాగో జాబ్ లేదు, టీ కాఫీకి పనికొస్తాయని అడుగుతున్నాను. అసలు రెస్పెక్ట్ లేకుండా పోయిందండి. కనీసం టిప్ ఇచ్చినంత కూడా ఇవ్వట్లేదు. మంచిగా ఖాళీగా ఉండి మీకు ఇష్టమై చేస్తున్నందుకు డబ్బులు కావాలి. రోజు డ్యూటీ అనుకుని చేసే అమ్మకొద్దా? హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను శ్రీప్రియ, మీరు నా ఇంటర్వ్యూయర్. బీ యువర్ సెల్ఫ్, డోంట్ బీ మై సెల్ఫ్. సర్లేండి, ఇన్స్టాగ్రామ్ లో 2 కుక్ చేసి పంపిస్తా అన్నారు, మీటప్ పెడతా అన్నారు. ఏది టైంకి చేయరా మీరు? అన్నిటికీ టైం రావాలని బిలీవ్ చేస్తా. సో ఐమ్ డూయింగ్ థింగ్స్ ఎట్ మై ఓన్ పేస్ అండి. ఇదో ఫ్యాషన్ అయిపోయింది, ఏమన్నా అంటే చాలు ఎట్ మై ఓన్ పేస్ అని. అవును, ఇన్ని చేస్తున్నారు, ఈ ఫాలోవర్స్ గ్రాఫ్ ఏంటి చాలా స్లోగా ఉంది ఎక్కడ చూసినా? నేను అనట్లేదండి, నేను నిజంగా అనట్లేదు. మిమ్మల్ని పాపం అభిమానించే వాళ్ళు ఉంటారు చూడండి కొంతమంది, వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు ఏమిటని. యా, అందరూ అదే అడుగుతారు. ఫాలో అయ్యే మీకే తెలీదు, ఫాలోయింగ్ మై ప్యాషన్. అయినా నాకు కూడా అర్థం కావట్లేదు. ఐ గెస్ వీ కెన్ లీవ్ ద నంబర్స్ అండి. ఐ అచీవ్ బియాండ్ నంబర్స్ అనుకుంటా. ఈ మధ్య నంబర్స్ ఆర్ ఎవ్రీథింగ్ అంటారా బాబు. ఫాలో కొట్టు, అన్ఫాలో కొట్టకు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి అన్ని చెయ్యి. సరే, ఆల్మోస్ట్ చివరికి వచ్చాము. మీరేమో ఇంట్రెస్టింగ్ గా వైరల్ అయ్యే కంటెంట్ ఏమి ఇవ్వట్లేదు. మీ 1 year ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్విటింగ్ జాబ్ ఆర్ మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఏమైనా చెప్తారా? ఏం చెప్పాలనుకోవట్లేదండి. మరి మా ఇంటర్వ్యూకి రావడం ఎందుకు? ఈ మాట చెప్పడానికే. అబ్బా, నా ఉద్దేశం, సలహా అడిగితే ఇవ్వాలి, అడ్వైస్ అడిగితే చెప్పాలి. ప్రతి డిసీజ్కో టాబ్లెట్ ఉన్నట్టు మన ప్రతి ప్రాబ్లంకి ఒక సలహాదారులు ఉంటారు. సో వాళ్ళని అడిగితే కరెక్ట్గా చెప్తారని నమ్మకం ఉంటుంది. వాళ్ళని అడిగిస్తే బెటర్ అని నేను నమ్ముతా. సర్లేండి, ఇప్పుడు అంత హెవీ డైలాగ్ నేను అడగకుండానే చెప్పారు, మరి దీన్ని ఏమంటారు? క్లారిటీ. ఇంకేమంటారు ఇలా అంటే? సరే, లాస్ట్ గా ఒక క్వశ్చన్. ఎంతో మంది ఇంటర్వ్యూస్ అడిగితే ఇవ్వలేదు, మరి ఈ అవకాశం నాకెందుకు ఇచ్చారు? గుడ్ క్వశ్చన్. బికాస్ ఐ వాంట్ టు బీ ట్రూ టు మై సెల్ఫ్. అంటే నీతోనే, బికాస్ నువ్వే నేను. ఇంప్రెసివ్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీప్రియ ఫర్ యువర్ టైం. మీరందరూ కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఐ మీన్ ప్రేక్షకులు. హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ లెట్స్ రాక్ 2024. హలో మేడం, ఎగ్జైట్ అయింది చాలు, కోర్ట్ కోసం క్యూలో వెయిట్ చేస్తున్నారు, తొందరగా ఇవ్వండి. సర్లే వెళ్తున్నారా, గంట అయిందిలే, బాయ్ అండి. సబ్స్క్రైబ్ అవ్వరా? సబ్స్క్రైబ్ అవ్వ ముందు ఊరికే వీడియో చూసి వెళ్ళిపోతున్నాం. కుట్టు